హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ డేస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని బైట్ కాస్టింగ్ రాడ్లలో లొకానా ప్రెడేటర్ 7 ఫీట్ ఆల్రెడీ మన స్టోర్లో ఉన్నాయి. 8 ఫీట్ వచ్చినాయి. అలాగే లొకానా టోర్నడో అంతే లొకానా టోర్నడో 7 ఫీట్ మన దగ్గర ఉన్నాయి, మళ్ళీ 8 ఫీట్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి డైవా ప్యాంటమ్ స్నాపర్ అయిపోయి చాలా కాలం అయింది. 7 ఫీట్ అవి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి లొకానా ప్రెడేటర్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. తర్వాతనేమో లొకానా బ్యాటిల్ స్టోర్. నెక్స్ట్ వచ్చి 1200 రూపాయలు బయట కాస్టింగ్ మిషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చి టైగాన్ అన్నది 10 కేజీలు అనుకుంటా కెపాసిటీ, 15 కేజీలు కెపాసిటీ. మొత్తం ఈ వీడియోలో అవన్నిటి వివరంగా మొత్తం అన్ని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయండి క్యాటలాగ్లో. ఇప్పుడు 8 ఫీట్ వచ్చింది కాబట్టి 8 ఫీట్ మట్టుకే చెప్తున్నాను, 8 ఫీట్ మట్టుకి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఇంకా ప్రెడేటర్ అంటే మీకు తెలిసిందే, ఏంటంటే రెగ్యులర్గా వచ్చి వెళ్ళే ఐటమ్స్ షాపులోకి వచ్చినాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఒకసారి రాడ్ మొత్తం చూసుకోండి, దీని వివరాలు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది లొకానా ప్రెడేటర్ 8 ఫీటు. ఇది నానో కార్బన్ టెక్నాలజీ. ఈ రాడ్ బాండింగ్ వచ్చి నానో కార్బన్ టెక్నాలజీలో తయారైంది. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. వీటి గైడ్స్ వచ్చి కే గైడ్స్ మొత్తం 7+ స్టెప్. లూరీ కాస్టింగ్ వచ్చి 60 నుంచి 150 గ్రాములు. లైన్ కెపాసిటీ వచ్చి 20 to 40 LB, 20 నుంచి 40 LB వాడుకోమన్నారు. రాడ్ బరువు వచ్చి మ్యాక్సిమం చెప్తున్నానండి, కరెక్ట్గా కాదు, ఇంచుమించులో చెప్తున్నాను, 240 గ్రాములు. రాడ్ యాక్షన్ వచ్చి మీడియం హెవీ. రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 8 ఫీటు 2170 రూపాయలు. 8 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 2170 రూపాయలు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కంపెనీ ఇక్కడ దీనికి 150 గ్రాములు హైయెస్ట్ మనకి కాస్టింగ్ చేసుకోమంది, కానీ 150 గ్రాముల వరకు చేసుకోవద్దు. మనకు ఒకవేళ 150 గ్రాములు కాస్టింగ్ అంటే బాగా హెవీ అయిపోద్ది. అది మనం కాస్టింగ్ చేసేటప్పుడు ఒకసారి ఆగితే 2 సార్లు 3 సార్లు, తర్వాత ఒక్కోసారి బై మిస్టేక్న మనం విసిరేటప్పుడు ఏదైనా తేడా వచ్చి రాడ్ బ్రేక్ అయిందంటే మన కష్టపడే డబ్బులు వేస్ట్ అవుతాయి. మరి ఏ కంపెనీ వాళ్ళు ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అందుకని 150 గ్రాముల దాకా వద్దు, ఒక 100 గ్రాముల వరకు సరిపోద్ది మనకి. ఓకేనండి. బయట కాస్టింగ్ రాడ్ అంటే మ్యాక్సిమం ఏం పెట్టుకుంటాం, ఫ్రాగులు పెట్టుకుంటాం. అవి 10 to 20 గ్రామ్స్ లోపే ఉంటాయి. స్పూన్స్ ఒక 80 గ్రామ్స్ లోపే ఉంటాయి. హెవీగా మాత్రం ఏ రాడ్కి పెట్టొద్దు, ఎందుకంటే బయట కాస్టింగ్ రాడ్లు అన్నది క్వాలిటీగా బాగుంటాయి. తర్వాతనేమో లూరీ మనం తక్కువగా చేసుకుంటే ఎక్కువ కాలం మనకి వస్తుందని నా ఉద్దేశం, అంతేనండి. ఓకేనా. నెక్స్ట్ ఈ రాడ్ మొత్తం అంతా కూడా మీకు తెలిసిందే. రాడ్ అంతా ఏంటంటే ఫార్మాలిటీగా ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. మొత్తం 7+ స్టెప్ లొకానా ప్రెడేటరు. ఓకేనా. 8 ఫీటు కే గైడ్స్ అంటే తుప్పు పట్టవు, ఆ విషయం మీకు తెలిసిందే. ఇదిగో లొకానా ప్రెడేటర్. ఓకేనా. ఇదిగో బైట్ కాస్టింగ్. ఈ రీల్ సెట్ కూడా ఇదిగో లొకానాదే. ఇదిగో చూసుకోండి. ఈ రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ కాబట్టి సింపుల్గా చెప్పేశాను మీకు, ఎందుకంటే ఎక్కువగా మీరు వాడుతున్నారు, ఎక్కువగా నేను చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఐటమ్స్ అనమాట. కాబట్టి వెళ్తుంటాయి. కస్టమర్స్ రివ్యూ బాగున్న ఐటమ్స్ మనకి రెగ్యులర్గా వెళ్తుంటాయి అనమాట. అందుకని సింపుల్గా చూపించేసాను మీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా టోర్నడో 8 ఫీటు. ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. రాడ్ మాత్రం ఇది హెవీ అండి. యాక్షన్ వచ్చి మంచి హెవీ, క్వాలిటీ కూడా నెంబర్ 1గా ఉంటుంది అనమాట. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి, దీని వివరాలన్నీ చెప్తాను ఇప్పుడు. లొకానా సంబంధించిన టోర్నడో అనమాట ఈ రాడ్. ఓకేనా. ఇక్కడ లొకానా ఐకాన్ ఉంటుంది చూడండి ఒకసారి. ఇదిగోండి లొకానా ఐకాను. ఓకేనండి. ఇది లొకానా రీల్ సెట్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇదిగో లొకానా టోర్నడో. రాడ్ మాత్రం ఇది ఎక్స్ట్రీమ్ హెవీ అనమాట. ఎక్స్ట్రీమ్ హెవీ రాడ్ అంతా ఒకసారి చూసుకోండి, దీని మ్యాటర్ అంతా చెప్తాను.
ఇప్పుడు మీరు చూస్తుంది లోకానా టోర్నడో 8 ఫీట్. సెక్షన్ వచ్చి 2 సెక్షను. నెక్స్ట్ వచ్చి రాడ్ బరువు వచ్చి 190 గ్రాములు. ఇప్పుడు మీరు చూస్తున్న రాడ్ బరువు వచ్చి 190 గ్రాములు. నెంబర్ ఆఫ్ గైడ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ గైడ్స్ 7+ టిప్. మొత్తం గైడ్స్ అన్ని కూడాను 7+ టిప్స్ వస్తాయి అనమాట. అన్ని డబుల్ గైడ్సే. ఇందాక మీకు చూపించిన లోకానా ప్రెడేటర్కి డబుల్ గైడ్సే. ఇప్పుడు మీరు చూస్తున్న లోకానా టోర్నడోకి డబుల్ గైడ్సే. యాక్షన్ వచ్చి హెవీ. లూరీ కాస్టింగ్ వచ్చి 8 నుంచి 45 గ్రాములు. లూరీ కాస్టింగ్ వచ్చి 8 to 45 గ్రామ్స్. దీని ఎంఆర్పి రేటు వచ్చి 2,985 రూపాయలు. దీని ఎంఆర్పి రేటు వచ్చి 2,985 రూపాయలు. రాడ్డు చాలా బాగుంటుందండి. ఇది క్వాలిటీ పరంగా, మీకు యాక్షన్ పరంగా మొత్తం ఇంకా హెవీ అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. రాడ్ అంతా కూడాను బిల్డ్ క్వాలిటీ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. రాడ్ ఇంకొకసారి చూసుకోండి. మొత్తం ఇప్పుడు మొత్తం రెగ్యులర్గా వచ్చి వెళ్ళే ఐటమ్సే కాబట్టి ఈ వీడియోలోని షార్ట్ కట్లో చెప్పేస్తాను. వీటి ఫుల్ డీటెయిల్స్ మాత్రం క్యాట్లాగ్లో డిస్క్రిప్షన్లోని వీటి ఫుల్ డీటెయిల్స్. కార్బన్ క్వాలిటీ, ఇది గ్రాఫిట్ కూడా వస్తుందండి ఇందులోని. కార్బన్ క్వాలిటీ, తర్వాత ఫోమ్ క్వాలిటీ, గైడ్స్ క్వాలిటీ, రీల్ సెట్ క్వాలిటీ, మొత్తం ఇంకా చాలా వివరాలు అనమాట ఆ డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. మరి ఇది క్యాట్లాగ్లోని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మోర్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. చక్కగా అక్కడ చూసుకొని కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి డైవా ప్యాంటోన్ స్నాపర్ 7 ఫీట్ రాడ్ అండి. ఇది డైవా ప్యాంటోన్ స్నాపర్ అనమాట. వీటన్నిటికీ పౌచులు బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటుంది, పౌచులు బాగుంటాయి. ఇక్కడ మీకు స్కానర్ మీద ఒకసారి స్కాన్ చేస్తే మొత్తం ఇది ఒరిజినల్ ప్రోడక్టా కాదనేది మీకు తెలిసిపోతుంది. ఒరిజినల్ కాకపోతే ఒరిజినల్ కాదు అని చెప్పేస్తాను, కాఫీ అని చెప్పేస్తాను. ఒరిజినల్ అయితే ఒరిజినల్ చూపిస్తాను, అది గుర్తుంచుకోండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు, ఆల్రెడీ పాత వాళ్ళకైతే తెలుసు. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. 7 ఫీట్ రాడ్ ఇది. డైవా ప్యాంటోన్ స్నాపర్ ఎక్సలెంట్ రాడ్ అనమాట. దీనికి స్పెషల్ ఏంటంటే ఫూజీ గైడ్స్. ఫూజీ గైడ్స్ అంటే మనకి ఎంత క్వాలిటీ తెలుసు మీకు, నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఫూజీ గైడ్స్ అంటే నెంబర్ 1 క్వాలిటీ. ఇదిగో డైవా. తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ రాసేసింది చూడండి కంపెనీ అంతా కూడాను. హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ బ్లాంక్ అండి, హై పర్ఫార్మెన్స్ గ్రాఫైట్ అంటే ఫూజీ గైడ్స్, తర్వాత ఈవా గ్రిప్ మొత్తం అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసేసింది. రాడ్ మొత్తం ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీని వివరాలు అని చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది డైవా ప్యాంటోన్ స్నాపర్ 7 ఫీట్ బైట్ కాస్టింగ్ రాడ్. ఇప్పుడు మీకు చూపిస్తున్న 3 కూడాను బైట్ కాస్టింగ్ రాడ్లే. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. గైడ్స్ వచ్చి ఫూజీ గైడ్స్. ఈ గైడ్స్ మొత్తం డబుల్ గైడ్సే. అవి కూడా 7+ గైడ్స్, 7+ టిప్స్ మొత్తం గైడ్స్ వచ్చేస్తాయి. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. రాడ్ బరువు వచ్చి కేవలం 193 గ్రాములు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 10 to 100 గ్రామ్స్, 10 నుంచి 100 గ్రాములు కాస్టింగ్ వెయిట్ చేసుకోమన్నారు. లైన్ వచ్చి 15 to 30 LB, 15 నుంచి 30 LB వరకు దీనికి వాడుకోమన్నారు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 4,325 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 4,325 రూపాయలతోటి మనకి డైవా ప్యాంటోన్ స్నాపర్. ఇంకా డైవా అన్నా కానీ లోకానా అన్నా కానీ ఎంత మోస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫుల్ ఎవోఫోమ్ గ్రిప్ కానీ కంపెనీ మొత్తం ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే కదండి. మొత్తం ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా కంపెనీ రాడ్లు అంటే ప్రత్యేకించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదే ఉండదు, మీకు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి జస్ట్ మన స్టోర్లోకి వచ్చింది అని చెప్పేసి చూపించడం వరకే. ఓకేనండి, సరే. ఈ 3 ఐటమ్స్ మన దగ్గర 7 ఫీట్లు ఉన్నాయి, ఆల్రెడీ 8 ఫీట్లు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి లోకానా బ్యాటరీ షోరు మీకు ఓపెన్ చేసి దీనికి కంపెనీ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఓకే, దీనికి కంపెనీ మొత్తం ఇక్కడ ఈ దీంట్లో మెన్షన్ చేసిన అన్నీ కూడాను 87 రకాల మొత్తం మెటీరియల్. అది వాచర్లు కానివ్వండి, పిన్లు కానివ్వండి, గేర్లు కానివ్వండి, డ్రాగులు కానివ్వండి, మొత్తం బేరింగ్లు కానివ్వండి, 87 రకాల మెటీరియల్ వాడి ఈ లోకానా బ్యాటరీ స్టోర్ అన్నది తయారు చేసింది. ఇది ఆల్రెడీ గతంలో మన షాప్లోకి వచ్చింది, ఒకసారి చూపిస్తున్నాను.
మళ్ళీ చూడండి. లోకానా బాటిల్ స్టోర్ నెంబర్ 1 మిషన్ అనమాట. బయట కాస్టింగ్ మిషన్లోని నెంబర్ 1 మిషన్. ఫోమ్ గ్రిప్ మొత్తం అంతా కూడాను ఫోమ్ గ్రిప్ మాత్రం ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రింగ్ కూడా చూడండి ఒకసారి, గైడ్ రింగ్ కూడాను ఎంత స్మూత్గా డీల్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకేనా. ఇక్కడ 10+1 బాల్ బేరింగ్స్, 1 రోలర్ చెప్తా, ఇవన్నీ కూడా చెప్తాను. ఒకసారి మిషన్ ఇక్కడ పెట్టేస్తాను, మిషన్ చూసుకోండి, వివరాలన్నీ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే లొకానా బాటిల్ షోరు. ఈ మిషన్ కెపాసిటీ వచ్చి 12 కేజీలు. దీని గేర్ రేషియో వచ్చి 6.3:1. మిషన్ బరువు వచ్చి 260 గ్రాములు. 10+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్లే కాకుండా +1 రోలర్, అది 62 cm అనమాట. ఆ రోలర్ కూడా 62 cm తోటి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఈ మిషన్ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్, ఈ మిషన్ వచ్చి సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్లో కూడా వాడుకోవచ్చు. ఈ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 5,100. ఈ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 5,100. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం ఈ లైన్ చూసారా, లాన్ చూడండి ఎంత హెవీగా ఎంత ఫ్రీగా ఉంది చూసారా. ఇది ఖచ్చితంగా లైన్ హెవీగా ఎక్కే లైన్ అనమాట. ఇది మీకు అర్థమైపోద్ది. మీకు ఈ లాక్ చూసారా, ఒకసారి లాక్ రిలీజ్ చేసి చూపిస్తాను కదా, మీకు స్మూత్నెస్ చూడండి ఒకసారి. ఆ మధ్యలో పాయింట్ తిరుగుతుంది కనిపిస్తుంది కదా మీకు, అంతా కూడా అల్యూమినియం. లోన మొత్తం మెటీరియల్ అన్ని కూడాను బ్రాస్ అంటే మొత్తం ఇతరతో తయారవుతాయి అనమాట. ఒకసారి మిషన్ ఒకసారి దగ్గరగా చూసుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మిషన్ అంతా కూడాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారా. ఇక్కడ కంపెనీ ఇక్కడ చెప్పేసింది ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ పెట్టారు చూడండి, మ్యాక్స్ డ్రాగ్ 12 కేజీలు. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 12 కేజీలు. దీనికి బ్రెడెడ్ లైన్, కంపెనీ బ్రెడెడ్ లైన్ అయితే ఎంత ఎక్కించుకోమంటుందంటే 0.28 mm అయితే 210 మీటర్లు, అలాగే 0.33 mm అయితే 160 మీటర్లు, 0.37 mm అయితే 130 మీటర్లు. ఇదిగో దగ్గరగా చూసుకోండి, ఇక్కడ కంపెనీ ఇక్కడే మెన్షన్ చేసేసింది. ఒక నెంబర్ 1 బయట కాస్టింగ్ మిషను, అదే లొకానా బ్రాండ్లోది. మాకు సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండిట్లో కూడా యూజ్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఆఫ్ ఈ మిషన్. ఓకేనండి. ఇది ఓన్లీ రైట్ హ్యాండ్ అనుకుంటే అవైలబుల్గా ఉంది. ఎందుకంటే భారీ ఫిషింగ్ చేసేవాళ్ళు, అందులో సీ ఫిషింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా రైట్ హ్యాండ్ యూజ్ చేస్తారు కదా. ఇగో చూసారా మిషన్ ఎంత ఫ్రీ మూమెంట్ ఉందో. ఓకే, ఇవి మళ్ళీ వచ్చినాయి అంతే, అందుకని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చి టైగాన్ కొత్తగా వచ్చిందండి. దీని వివరాలు కూడా ఒకసారి చెప్తాను మొత్తం మీకు. ఈ టైగాన్ మిషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మనకి మొక్కమంత్ క్లాత్ తోటి ఒక పౌచ్ ఇచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీనికి 2 మనకి డ్రాగ్ వాచర్లు ఇస్తుంది. ఇదిగో ఈ మిషన్ తోటి ఒక స్క్రూ, ఒక వాచర్ కూడా వస్తుంది. ఇది గుర్తుందిగా మీకు, ఇది ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి దీనికి సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ ఇది కూడా వస్తుంది. ఇది హ్యాండిల్ కూడా వస్తుంది. ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, బాగుంది. ఇలా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇవి. ఇక్కడ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, మా టైగాన్ మిషన్కి వచ్చి మొత్తం మేము ఇందులో వాడిన మెటీరియల్ యాక్సరీస్ అయితే 104 పార్టులతోటి మేము ఈ మిషన్ తయారు చేసాము. 104 పార్టులతోటి మిషన్ తయారు చేసాము. దానికి సంబంధించిన కంప్యూటర్ డిమో కూడా పైన ఇచ్చేసాము. ఎక్కడెక్కడ వాడాము ఏంటన్నది మొత్తం ఇవన్నీ కూడాను మీకు మళ్ళీ డౌట్ రాకుండా, మీరు ఎత్తుకునే పని లేకుండా 1, 2, 3, 4 అని చెప్పేసి మొత్తం 104 పార్ట్లు కూడా ఎక్కడెక్కడ వాడామో కంప్యూటర్ డిమో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మీకు ఇచ్చేసాము. ఇప్పుడు మిషన్ చూద్దాం. మిషన్ చాలా బాగుంది కాబట్టి తెప్పించానండి. ఈ మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడవలసింది ఏంటంటే ఈ లెంత్ చూసారా ఎంత హెవీగా ఉందో. దాదాపు 250 మీటర్లు అవలేలుగా పెట్టేద్ది అనమాట. స్పూల్ చూసారా ఒకసారి, ఒక లెవెల్లో ఉందన్నమాట. స్పూల్ చూడండి ఒకసారి ఎంత ఫ్రీ మూమెంట్ ఉందో.
ఇదిగో సేమ్ బాటిల్ స్టోర్ స్పూల్ ఎంత ఉందో ఈ ఈ టైగర్ స్పూల్ అంత ఉంది. ఈ గ్యాప్ చూసుకోవాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే మరి లైన్ పట్టేది ఈ గ్యాప్లోనే కదా. గ్యాప్ చూసారా ఒకసారి? అది నెక్స్ట్ మిషను మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒకసారి చూసుకోండి. ఇదిగో ఇక్కడ ఇచ్చారు BG4 BG అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మిగతా వివరాలు చెప్తాను. ఒకసారి మిషన్ అంతా చూసుకోండి. టైగాన్ మిషను దీంట్లోనే ఎస్పెషల్లీ కూడాను మనకి ఇక్కడ మన లైన్ సెట్ చేసుకుంటాం చూడండి. ఈ లైన్ సెట్ చేసుకున్నది కూడా ఎంత డిజైన్గా ఇచ్చారు చూసారు ఇక్కడ. ఇదిగో ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా అర్థం కావడానికి ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు. గ్రూప్ కార్బన్ అని చెప్పిన పాయింట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఫోమ్ తెలిసిందే మీకు మొత్తం అంతా కూడాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసారు ఏది మనం ఎంత వాడాలి ఏంటి అన్నది మొత్తం ఇచ్చేసారు. మిషన్ అంతా కూడా ఇక్కడ పెడతాను. మిషన్కి వచ్చిన మెటీరియల్ ఇది ఎక్కడ పెడతారనేది చెప్తాను అన్నాను కదా. ఇదిగో ఇప్పుడు జాగ్రత్తగానండి. ఈ హ్యాండిల్ అన్న మాకు డబుల్ హ్యాండిల్ వద్దు, మేము సింగిల్ హ్యాండిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది ఎక్స్పర్ట్స్ దగ్గర ఉంటాయండి. వాటికి సంబంధించిన రించులు, స్క్రూలు, యాక్సరీస్ అట్లా ఎక్స్పర్ట్స్ దగ్గర ఉంటాయి. ఇదిగో లోన్ కనిపిస్తుందా మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి బ్లూ కలర్లో కనిపిస్తుందా? ఈ బ్లూ కలర్లో కనిపించేదే ఇదిగో ఈ వాచర్. ఈ స్క్రూ ఇక్కడ ఇచ్చిన స్క్రూ అనమాట. దేనికన్నా అంటే వాళ్ళ దగ్గర యాక్సరీస్ ఉంటాయి కదా, ఇది ఓపెన్ చేసేసి ఈ హ్యాండిల్ బయటికి తీసేసి వాళ్ళు సింగిల్ హ్యాండిల్ పెట్టుకుంటారు. అంటే హెవీ ఫిషింగ్ కదా, సింగిల్ హ్యాండిల్ పెట్టుకుంటారు. సింగిల్ హ్యాండ్ కావాల్సిన వాళ్ళు సింగిల్ హ్యాండిల్ పెట్టుకుంటారు. డబుల్ హ్యాండ్ కావాలనుకుంటున్నారు డబుల్ హ్యాండిల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మిషన్ తోటి ఏమేమి వస్తున్నాయి అన్నది ఇక్కడ మీకు టేబుల్ మీద పెట్టేస్తాను. ఇదిగో మొక్కమందు క్లాత్తో సహా పెట్టేశాను. చక్కగా మిషన్ చూసుకోండి. ఈ మిషన్ వివరాలు ఇప్పుడు చెప్తాను, చక్కగా వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే టైగాన్ కంపెనీ వచ్చి టైగాన్. దాని కెపాసిటీ వచ్చి 15 కేజీలు. దాని కెపాసిటీ 15 కేజీలు. దాని మీద రాసి ఉంటుంది, LBSలో రాసి ఉంటుంది అనమాట. 10+1 బాల్ బేరింగ్స్ మొత్తం దానికి వచ్చేది 10+1 బాల్ బేరింగ్స్. ఫుల్ కార్బన్ మెటీరియల్. బాడీ మొత్తం అంతా కూడా A to Z ఫుల్ కార్బన్తో తయారు చేశారు ఆ మెటీరియల్. అందుకే అంత బిల్ క్వాలిటీ అంత ఎక్సలెంట్గా వచ్చింది. అది గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. లైన్ వచ్చి 0.35 mm అయితే ఒక లైన్ చెప్తాను, మిగతా అన్ని కూడాను మన క్యాటలాగ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక లైన్ కెపాసిటీ ఎంతో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. 0.35 mm అయితే బ్రాండెడ్ది 300 మీటర్లు ఎక్కించుకోమంటుంది కంపెనీ. బ్రాండెడ్ది 0.35 mm అయితే 300 మీటర్లు ఎక్కించుకోమంటుంది. దీని MRP రేట్ వచ్చి 3000. దీని MRP రేట్ వచ్చి అక్షరాల 3000 రూపాయలు. దీనికి వచ్చిన పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. వీల్ తిప్పుకుంటాం చూసారా మనం, ఎంత హెవీగా ఉంది చూసారు ఇది. నెక్స్ట్ వచ్చి ఈ పాయింట్ ఆఫ్లో చూడండి ఎంత హెవీగా ఉంది. ఇది మొత్తం అంతా కూడాను ఇంకా మిషన్ అంతా కూడాను హెవీ. 15 కేజీలు 15 కేజీల కెపాసిటీ ఉన్న టైగాన్ మిషను కేవలం 3000 రూపాయలకే అవైలబుల్గా వచ్చింది మన దగ్గరికి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఉన్నాయి. వీటన్నీ కూడాను నేను వీడియో మొదట్లో చెప్పా, షార్ట్లో చెప్పేస్తున్నాను అన్న. వీటి కోసం చెప్పాలంటే ఒక్కొక్క మిషన్కి సుమారు అరగంట పడుతుంది అనమాట. దీని మెటీరియల్, బిల్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, దీంట్లో వాడిన స్క్రూలు, బ్రాస్ పినియన్ గేర్ అంటే ఇత్తడే, ఆ లోన్ గేర్లు, ఆ గేర్లోని ఏ క్వాలిటీ ఉంది ఏంటంటే ఇవన్నీ చెప్పాలంటే సుమారుగా ఇప్పుడు ఇందులో చూపించాను కదా 104 పార్ట్స్ కోసం చెప్పాలంటే ఒక్కొక్క మిషన్కి అసలు సుమారు గంట సేపు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. డిస్క్రిప్షన్లోనే చక్కగా ఇది మన క్యాటలాగ్ డిస్క్రిప్షన్లోనే క్లియర్గా మెన్షన్ చేసేసాను. చక్కగా ఖాళీ ఉన్నప్పుడు చక్కగా చదువుకొని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనా? ఇది పక్కన పెట్టేస్తే లొకానా ప్రెడేటర్. ఇక మీకు తెలిసిందే ఇవి. లొకానా ప్రెడేటరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఓకేనా? ఒక మిషన్ చూపిస్తాను. అసలు లొకానా ప్రెడేటర్ కోసం అసలు మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే దగ్గర ఈ స్నేక్ హెడ్ ఫిషింగ్ చేసే వాళ్ళ దగ్గర 70% మన దగ్గర లొకానా ప్రెడేటరే ఉంటుంది. ఎప్పుడు మామూలుగానే పౌచ్ మిస్ చేయలేదు కంపెనీ వాళ్ళు, పౌచ్ ఇచ్చేశారు. తర్వాత దీంట్లో మాన్యువల్ కార్డు కూడా ఇచ్చేశారు. ఈ మాన్యువల్ కార్డులో ఏం చెప్తున్నారంటే మేము ఈ మిషన్ని 77 రకాల పార్ట్స్ తోటి
ఇదిగో ఇక్కడ నెంబర్ ఆఫ్ కోడ్లో ఇచ్చేసారు. ఇక్కడ ఇదిగో 1 నుంచి 77 పార్ట్స్ తోటి ఈ మిషన్ని తయారు చేశాము. ఇదిగో కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చేసాం మొత్తం అంతా కూడాను అని చూపించారు. ఇది ఈ కార్డులోనే వస్తుంది, మనకి బాక్స్లోనే వస్తుంది. ఇక ఆల్రెడీ మొత్తం దీనికోసం బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే దీని క్వాలిటీ, దీని సైజు, దీని బరువు, దీని పర్ఫార్మెన్స్. దీనికోసం లొకానా ప్రెడేటర్ అంటే ఒక మంచి పేరు వచ్చింది. ఎప్పుడు మామూలుగానే స్పూల్ చూపించేస్తాను, స్పూల్ చూసారు ఎంత ఫ్రీగా ఉందో, సన్న స్పూల్ మీద ఎక్కువ లైన్ పడుద్ది. ఎప్పుడు మామూలుగానే ఫుల్ ఫ్రీ మూమెంట్ అనమాట. ఇక అన్నీ తెలిసిన విషయాలు మీకు లొకానా ప్రెడేటర్ కోసం ఎక్కువగా మీకు చెప్పక్కర్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చిన్నగా 2 ముక్కలు చెప్తాను చూడండి. మీరు చూస్తుంది లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ మిషను. అందులో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ తోటి ఆ మిషన్ తయారవుద్ది. 8 లెవెల్స్ మ్యాగ్నెట్ సిస్టమ్, దాంట్లో బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. అల్యూమినియం స్టార్ట్ రాగ్ ఉంటుంది. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఆ మిషన్ బరువు వచ్చి కేవలం 200 గ్రాములే. ఆ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 2600. ఆ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 2600. ఓకేనండి. ఇది లొకానా ప్రెడేటర్ మిషన్ కోసం నేను చెప్పినది. నెక్స్ట్ వచ్చి లిజార్డ్ మిషన్లోని అదే 1200 రూపాయల మిషన్ వచ్చినాయి అన్నాను కదా, అందులో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్గా వచ్చినాయి. ఇవి ఇంచుమించుగా నాకు అనిపించింది చెప్తున్నాను, ఇంచుమించుగా మన ఇది ఫైర్ ఫాక్స్ నానో ఉందా చూసారా, ఫైర్ ఫాక్స్ నానో అంటే ఫైర్ ఫాక్స్ నింజా ఉంది చూసారా, ఆ మిషన్ని పోలి ఉందని నేను అనుకుంటున్నాను. ఈ మిషన్ అంటే అన్నీ అలాగుండో, ఇది వేరే కంపెనీ అనుకోండి, నాకు అలాగ అనిపించింది చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ దీని కంపెనీ పేరు ఇచ్చేశారు. మొత్తం మ్యాటర్ అంతా కూడా చెప్తాను. నేను అన్నది ఏంటంటే ఇది లోగో చూసారు, గుర్తుందా మీకు, ఫైర్ ఫాక్స్ నింజాకి వచ్చేది ఇలాగా. ఓకేనా, బాగున్నాయి, ఈ గ్రిప్పులు బాగున్నాయి, బాగా హెవీగా వచ్చినాయి. ఇంకా తర్వాత స్పూల్ ఫ్రీగా ఉంది. ఓకేనండి, ఫ్రీ మూమెంట్ ఉంది, డ్రాగ్ కూడాను టైట్గా ఉంది. ఓకే, ఇక్కడ మిషన్ పెట్టేస్తాను, దీని మ్యాటర్ మొత్తం చెప్పి దీని రేట్ కూడా చెప్పేస్తాను ఒకసారి ఏనండి. ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ పేరు వచ్చి లెజార్డ్ స్నేక్సిన్ అనమాట. లెజార్డ్ స్నేక్సిన్ 18+1 బాల్ బేరింగ్స్. 18+1 బాల్ బేరింగ్స్ అని కంపెనీ అక్కడ మెన్షన్ చేసింది. అక్కడ కంపెనీ మెన్షన్ చేసింది ఏంటంటే 18+1 బాల్ బేరింగ్స్. బరువు వచ్చి ఆ మిషన్ బరువు వచ్చి 215 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 215 గ్రాములు. కెపాసిటీ వచ్చి 10 కేజీలు. కెపాసిటీ 10 కేజీలు. గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. లైన్ వచ్చి 0.23 mm అయితే 180 మీటర్లు, 0.28 mm అయితే 150 మీటర్లు, 0.30 mm అయితే 110 మీటర్లు. ఎంఆర్పి రేట్ వచ్చి ఇది 1200. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏదన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, అందులో మాత్రం ఎటువంటి రాజీ పడను. దీనికి ఇక్కడ కంపెనీ ఇది ఇక్కడ ఇచ్చారు చూసారా, 18+1 బాల్ బేరింగ్స్ అని ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ 18+1 బాల్ బేరింగ్స్ అని ఇచ్చింది కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇది 5100 మిషన్. ఇది లొకానా బాటిల్ స్టోర్ అన్నదే 5000 రూపాయలు. 100 పక్కన పెట్టండి, 5000 రూపాయల మిషన్కే కంపెనీ 10+1 బాల్ బేరింగ్సే ఇచ్చింది. నోటీస్ చేస్తున్నారు మీరు నేను చెప్పింది జాగ్రత్తగా. లొకానా 5000 రూపాయల మిషన్కి కేవలం 10+1 బాల్ బేరింగ్సే ఇచ్చింది. ఇది 1200. ఇది దీనికి ఇక్కడ ఏమని పెట్టారు, 18+1 బాల్ బేరింగ్స్ అని ఇచ్చారు. నేను కూడా స్కెచ్ పెన్ పట్టుకొని సుమారుగా 60 బాల్ బేరింగ్స్ అని పెడతాను. అలాంటి వద్దు, అంత సినిమా లేదు. ఇందులో 18+1 బాల్ బేరింగ్స్ 1200 రూపాయల మిషన్కి ఇస్తే 5000 రూపాయల మిషన్కి ఎన్ని ఇవ్వాలండి? ఒక 40 ఇవ్వాలా, 50 ఇవ్వాలా? కాబట్టి ఈ 18+, 19+ ఇలాంటివి ఏం వద్దు. మిషన్ వచ్చి 1200. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. 2 గుర్తుంచుకోండి. మిషన్ వచ్చి 1200, కెపాసిటీ వచ్చి 8 కేజీలు.
ఇక లైను 130 మీటర్లు పడిపోద్ది, 140 మీటర్లు పడిపోద్ది. బయట కాస్టింగ్ మిషన్‌కి ఎక్స్‌పర్ట్స్ ఎవ్వరు కూడాను ఫుల్ చేయరు. ఎప్పుడు కూడాను ఇదిగో ఈ లోనం చూసారా? చాలా వీడియోలో చెప్పాను. దీనికి ఒక 25 ఇంచెస్ లోపలికే అంటే మాక్సిమం 60, 70 మీటర్లు మించి ఎవ్వరు ఫిల్ చేసుకోరు. లైన్ ఏసేటప్పుడు హెవీగా ఉంటే చిక్కు ఎక్కువగా పడిపోద్ది. ఏసేటప్పుడు లైన్ హెవీగా ఉంటే చిక్కు ఎక్కువ పడిపోద్ది. ఇంకా కొంతమందైతే 30, 40 మీటర్ల మించి కూడా ఎక్కించుకోరు. ఆళ్ళు లైన్ కాస్టింగ్ చేశారంటే ఎంత దూరం కాస్టింగ్ చేయగలరో వాళ్ళకొక అవగాహన ఉంటది. కరెక్ట్‌గా అంత దూరం వెళ్ళిన తర్వాత మొత్తం లైన్ అంతా ఫిల్ అయిపోయి బయటికెళ్ళిపోవాలని చెప్పేసని 30, 40 మీటర్ల మించి చేసుకోరు. కొత్త వాళ్ళైతే 60, 70 మీటర్ల మించి చేసుకోరు. ఇక్కడ కంపెనీ 180 మీటర్లు ఇచ్చింది కదా! 180 మీటర్లు, 190 మీటర్లు, 190 మీటర్లు మిషన్‌లకి ఎక్కించుకున్నారంటే అటు లైను పాడైపోద్ది. ఇటు మిషన్ మీకు కాస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుద్దని నా ఉద్దేశం చెప్పాను. ఇక్కడ కంపెనీ 18+1 బాల్ బేరింగ్స్ అనేసరికి మనం ఏమి గుండెలో బాధేసేసుకొని 18+ అన్నది ఓన్ మనం ఇదే అయిపోక్కర్లా. రూ. 5,000 మిషన్‌కే 10+1 బాల్ బేరింగ్స్ ఇచ్చింది. ఇవి పక్కన పెట్టేసేసి ఆర్‌కే అన్న ఏం చెప్పాడు, 8 కేజీల వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నాడు. రేటు 1,200 మన బడ్జెట్‌లో ఉంది. మనం కొత్తగా ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మన ఆల్రెడీ ఆర్‌కే అన్న షాపులో రూ. 750 మిషన్లు ఉన్నాయిగా, దానికన్నా కొద్దిగా మంచిది తీసుకుందాం అనుకో. మనం పిండి కొలితే రొట్టి, మనం రేటు పెట్టే కొద్దిగా కొద్దిగా మంచి మంచి మిషన్లు వస్తాయి. అంతవరకు ఆలోచించుకోండి. ఓకేనా? నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసాను నేను. ఇవన్నీ ప్రస్తుతానికి మన దగ్గరకు వచ్చిన ఐటమ్స్. ఓకేనా? ఇంచుమించుగా షార్ట్‌లో చెప్పేసినా సరే ఒక్కొక్క మిషన్ చెప్పాలంటే సుమారు గంట పట్టేస్తదండి. ఇప్పుడు ఇది రూ. 5,000 మిషన్ కదా ఇది. దుకాణం బాటిల్ స్టోరు. ఇది మొత్తం కంపెనీ ఏం చేస్తుందంటే దీన్ని ఎలా తయారు చేస్తుంది అన్నది చెప్పడం దాని బాధ్యత. అదేం చెప్పిందో మీకు చెప్పడం నాది బాధ్యత. ఇవన్నీ కూడాను మనం వీడియోలో చెప్తే వీడియో దగ్గర దగ్గర 2 గంటలు ఎక్కువ, 2, 3 గంటలు ఎక్కువైపోద్దనమాట. మన డిస్క్రిప్షన్‌లో పెట్టేసాననుకోండి, చక్కగా అక్కడ చూసుకొని చక్కగా ఖాళీగా ఉన్న టైంలో చూసుకొని కావాల్సినవి ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకేనా? అది విషయం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఐటమ్స్ తోటి మీ ముందుకొచ్చి ఏం ఐటమ్స్ వచ్చినాయి, వాటి రేట్ ఏంటి, అసలు వాటి విధానం ఏంటి, మొత్తం అన్నిటి కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.